ఊరికో రైస్ పుల్లింగ్ బాబా పుట్టుకొస్తున్నాడు. అలాంటి బాబాలంతా మహిళ పేరుతో వలవేస్తున్నారు. మమ్మల్ని నమ్ముకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని మాయమాటలు చెబుతున్నారు. చెప్పినట్టు చేస్తే ఇంట్లో నోట్ల కట్టల వర్షం కురుస్తుందని నమ్మిస్తున్నారు. అద్భుత శక్తులున్న ఇరీడియం నాణాల పేరుతో జనానికి వలవేస్తున్న ముఠాను శ్రీకాకుళం పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వీళ్ళంతా మహాముదుర్లు. జనాన్ని నమ్మించడానికి ఏవైనా చెప్పేస్తారు. ఏకంగా తాము సైంటిస్టులమని చెప్పుకున్నారు. అక్కడ ఇక్కడ కాదు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం టీంలో పనిచేశామని కబుర్లు చెప్పారు. ఆయన స్ఫూర్తితో ఎన్నో ప్రయోగాలు చేశామని, తమ దగ్గర ఇరీడియం కాయిన్స్ ఉన్నాయని జనాన్ని నమ్మించారు. ఆ పురాతన నాణాలకు అద్భుతమైన శక్తులున్నాయని, వాటిని తక్కువ ధరకే అమ్మేస్తామని వలవేసి అందిన కాడికి తోచుకెళ్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 47 లక్షల నగదుతో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించిన సీతారామ లక్ష్మణ్లో ఉన్న పురాతన నాణం, అష్టలక్ష్మి నకిలీ పాత్ర, 6 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్టాప్, నోట్లు లెక్కించే మెషిన్, డమ్మీ గన్ స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మరో 2 గిరిజనులు పరారయ్యారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన దేముడుబాబు, సురేష్, ప్రసాదరావు, రమేష్లు ముఠా సభ్యులు. పురాతన నాణాలను సేకరించారు. వీటికి అద్భుత శక్తులున్నాయని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ముద్రించిన సీతారామ లక్ష్మణ్లోని పురాతన నాణాలనే ఇరీడియంతో తయారు చేసినవిగా నమ్మించేందుకు ప్రయత్నించారు. అవి రైస్ పుల్లింగ్ నాణాలని గొప్పలు చెప్పారు. వాటికి అతీత శక్తులున్నాయని, వాటిని ఇంట్లో ఉంచుకుంటే దశ తిరుగుతుందని, లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని ధనవంతులకు అమ్మేందుకు ప్రయత్నించారు. నాణాలతో పాటు అష్టలక్ష్మి పాత్రలు కూడా ఉన్నాయని, వాటిని బయటి మార్కెట్లో అమ్ముకుంటే డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశ చూపారు. ఇట్లా ఫలానా వాళ్ళ దగ్గర, గిరిజనుల దగ్గర కాస్ట్లీ కాయిన్ ఉన్నది, దానికి చాలా పవర్ ఉంటుంది, అది మీ దగ్గర ఉంటే మీకు ఇంకా ఎక్కువ ఐశ్వర్యం వస్తుంది, లేదా అమ్ముకుంటే వేరే దేశస్తులు ఇంకా చాలా ఎక్కువ డబ్బులు దీన్ని కొంటారు అని చెప్తారు. ఒక శ్రీనివాస్ అనే వ్యక్తిని వీళ్ళు బుర్రా గుర్తించారు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా డబ్బులు పోగు చేసి 50 లక్షలు వీళ్ళకి ఇచ్చాడు. విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు వీరి మాటలు నమ్మి 50 లక్షలు ఇచ్చాడు. గత నెల 27న శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, దోనుబాయి మధ్య గల ఏజెన్సీ ప్రాంతంలో ఈ పురాతన నాణాలు, డబ్బులు గుట్టుచప్పుడు కాకుండా చేతులు మారాయి. ఆ తర్వాత శ్రీనివాస్ కి అనుమానం వచ్చింది. పురాతన నాణానికి అద్భుత శక్తులు ఉన్నాయన్నదంతా మోసమని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు తెలిసాయి. శ్రీనివాస్ నుంచి డబ్బులు తీసుకున్న ముఠా తెలివిగా తప్పించుకు తిరిగింది. సెల్ ఫోన్ నెంబర్లు మారుస్తూ పోలీసుల్ని తప్పుతో పట్టించింది. దొరకకుండా షికార్లు చేస్తున్న ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. ఈ ముఠాలో ఓ లాయర్ ఉన్నాడు. ఈ ముఠాతో సంబంధం ఉన్న 2 గిరిజనులు పరారీలో ఉన్నారు. నా విజ్ఞప్తి ఏమంటే, పెద్దలకి, ప్రజలకి ఇటువంటి వాటిని చూసి మోసపోవాకండి. ఎక్కడ సూపర్ నేచురల్ పవర్స్ అంటూ ఏముండవు. మనకున్న మనీ మనది అనుకోవాలి, కానీ వేరే వాడి డబ్బు కావాలని, ఇంకా ఎక్కువ వస్తాయని ఆశపడవద్దు. పురాతన నాణాలకు అద్భుత శక్తులున్నాయని నమ్మించే వ్యక్తుల మాటలను ప్రజలు నమ్మొద్దని చెబుతున్నారు పోలీసులు. ఎవరైనా ఇలా మాయమాటలు చెబితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.